దీనికి ఎట్లయినా విడాకులు ఇవ్వాలి, ఎట్లయినా విడాకులు ఇచ్చి తీరాల్సిందే, ప్రశాంతంగా బతకాల్సిందే. నేను చెంచల్గూడ జైల్లో ఉన్నట్టు చేసింది నన్ను పక్షి లెక్క ఎగరాల్సినోడిని. చెప్తా దీని పని చెప్తా, ఎట్లా చేస్తున్నావు అట్లా చేస్తా దీని పని. వాయమ్మనే ఏం రో నోట్ల గట్ల గులుక్కుంటున్నావు? ఎవరెస్ట్ శిఖరం ఏమన్నా ఎక్కుదామనుకుంటున్నావు? ఎట్లా లోపల గుడుగుడు కాదే, నీకు విడాకులు ఇద్దాం అనుకుంటున్నా, అక్కడ పీడ పోతుంది నాకు. వాయమ్మనే కూరలు ఉప్పెని తీసుకోవాలన్నా కూడా నన్ను అడిగే నువ్వు నాకు విడాకులు ఇస్తావురా? అరే ఇది నిజంగా నమ్ముతలేదుగా విడాకులు అంటే. ఇప్పుడు చెప్తు నేను తలాక్ తలాక్ తలాక్, విడాకులు విడాకులు విడాకులు, మళ్ళా ఇంగ్లీష్లో ఏమంటారుగా డైవర్సులు డైవర్సులు డ్రైవర్సులు, మొత్తం 3 భాషలలో 3 సార్లు చెప్పినా. ఇక నీకు నాకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపో. గిట్లయితే నువ్వు మారవురాయిగా సప్పుడేక మహిళా సంఘ కమిషన్ తీసుకపోతే నీ ఈ పిమానం మోగుతూనే చక్కగా అవుతావు. ఆగు, నేనేదో ఉత్తగానే రాధిక. ఈ నడుమ విడాకులు మామిడాకులు లెక్కనే చాలా మంది సెలబ్రిటీలు తీసుకుంటున్నారు రాధిక. పాపం మొన్న ఏమైందో ఏమో, క్రికెటరు చహల్ సార్కి ధనశ్రీ మేడంకు నడుమ విడాకులు అయినాయి రాధిక. అట్లా విడాకులు అయినాయో లేదో, ఆమె ధనశ్రీ మేడము అచ్చం నిజ జీవితంలో జరిగినట్టే సినిమా పాటలను షేర్ చేసింది రాధిక సోషల్ మీడియాలో. ఆ పాటలు అయితే నమ్మించి మోసం చేసినట్టు, అక్రమ సంబంధం ఉన్నట్టు ఉన్నది రాధిక. ఇప్పుడు ఆ పాట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది రాధిక. ఇచ్చంతరం ఏంటంటే ఆమె విడాకులు తీసుకున్న నాడే ఈ పాటను రిలీజ్ చేసింది రాధిక. ఇక ఒక్కసారి పాటను రిలీజ్ చేసేసరికి సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతున్నది రాధిక ఈ పాట. ఏందో ఏమో ఈ జనాలు 4 రోజులు కలిసి ఉంటారు, 4 రోజులు ఇడిపోతారు. ఈ విడాకులు అంటే ఏమనుకుంటారో ఏమో, వీళ్ళని చూసి ఈ జనాలు ఏం నేర్చుకోవన్నో ఏమో. మరి ఇది ఒక ప్యాషన్ అయిపోయింది కదా అందరికి. అట్లుంటది రాధిక మళ్ళీ 5G జనరేషన్ అంటే. పైసలు పెట్టినా పైసలు లేవు, ఎవరు తీసిర్రు? అరే సాయిలు పప్పు డబ్బులలో పైసలు పెట్టిన ఏమైనా? పాగలదాని వాయే, నేనెందుకు తీసిన పైసలు? అయినా నిప్పులాంటోని నన్నే పరీక్షిస్తావా నువ్వు? చీ మూర్ఖురాలా. అవునా, నువ్వు తీయలేవారా? నేను తీయలే. సరే అరే ఇంకటి ఆ 2 లెట్టలు తీసినావా? అరే 2 లెట్టల కళ్యం సరిపోతుంది రా, ఇంకో 2 లెట్టలు తీసిపెట్టు. అట్లనే గుడాలు కావాలి. పైసలు నా దగ్గర ఉన్నాయి రా, బాగానే ఉన్నాయి. నీకెందుకు? సరే పైసలు తీసి తీయలేనని చెప్తావురా? నీకు నీళ్ళెవరా పోసింది? నీ తలపండు వంట నీకు. పాగలదానా, నేనేదో 500 తీసుకున్న దానికి పెద్ద హజ్ చేస్తున్నావు. మోడీ సార్ ఎంత ఖర్చు పెట్టిండో తెలుసా అయ్యా నీకు? వాయమ్మనే ఎంత ఖర్చు పెట్టింటాడు? మా అంటే 2 లక్షలు అయి ఉంటుంది అంతే కదా రాధిక. నువ్వు అట్లా అనుకుంటే పప్పుల కాలేసినట్టే. 2022 సంవత్సరం నుండి 2024 వరకు 38 దేశాలు తిరిగి వచ్చిండు మోడీ సారు. ఎంత అయింది అనుకుంటున్నావు ఖర్చు? 258 కోట్లు అయింది రాధిక. గాలి మోటార్ ఖర్చులు, హోటల్ ఖర్చులు, కార్లలో పెట్రోల్ డీజిల్, ఇట్లా చాలానే ఉన్నాయి ఖర్చులు మొత్తం మీద. ప్రధాని మోడీ సారు దేశాలు పోతుంటే కాంగ్రెస్ పార్టీ అయితే మస్తు ఫైర్ అవుతున్నది రాధిక. ప్రధాని మోడీ సారు ఏ దేశాలు పోయిండు అనుకుంటున్నావు? అమెరికా, జపాను, జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, రష్యా, ఇట్లా మొత్తం 38 దేశాలు తిరిగి వచ్చిండు రాధిక. కాంగ్రెస్ పార్టీ పెద్ద మల్లికార్జున ఖర్గే సారు ఈ లెక్క మొత్తం బయట పెట్టాలంటే PM మోడీ సార్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఈ లెక్కలు బయట పెట్టిరు రాధిక. వాయమ్మని గన్ని దేశాలు తిరిగితే మోడీ సార్కు గంత తక్కువ ఖర్చు వచ్చిన గదే నేనైతే 100 కోట్లు ఖర్చు పెడుతున్నావు. అట్లుంటది మా రాధికతోని. అరే ఇంకటి, అరే మనం బ్యాట్ బాల్ ఆడాలి రా. నువ్వు ఇంకా ఆడ నిలబడి చూస్తున్నావు. తలుపు పెట్టొస్తావు నువ్వు ఒక్క నిమిషం. అది మంచిగానే మ్యాటు. అరే అది 10,000 రూపాయలు పెట్టి తీసుకొచ్చినారా బ్యాట్ బాల్ ఆనికి. మంచిగా అన్నావా? ఆ మూల అట్లనే ఉన్నా చూడు మంచిగా. అరే నువ్వేమన్నా అనుకోరా, ఫస్ట్ నేనే ఆడతారా సరేనా? నువ్వు బాలే, నాకు బాలే. టీవీ అప్పు తీరలేదు ఇంకా, నువ్వు దానికి కొట్టగలవా ఇంకా? ఓకే ఏరా బాలేరా.
అరే రాధిక, నేను ఐపీఎల్ జూనికి పోతా రాధిక, నాకు పైసలు కావాలి. పోతువు గాని బగ్గనే కింద పోయి ఆడ గడ్డి ఉన్నది పీక్ పోరు ఇద్దరు కలిసి. అవన్నీ కాదు కానీ నేను కోహ్లీ సార్ను ధోని సార్ను వాళ్ళందరినీ జూనికి పోయాలి. ఇవాళ ముందే మ్యాచ్ ఉన్నది. నీ ముక్కుల తొక్కు కాదురా, ఇగలగానే కాదురా మ్యాచ్, రేపు ఉప్పల్లా. అవునా రాధిక, రేపు ఆ మ్యాచ్? సరే గాని ఎవరిదిరా ఇగల మ్యాచ్? మంచిగా ఉన్నది రాధిక, నీది తినాలే నాది తినాలే అన్నట్టు ఇవాళ కేకేఆర్ వర్సెస్ ఆర్జీపీకి నడుమ మ్యాచ్ ఉన్నది రాధిక. ఓ బాహుబలి సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ లెక్కలైతే సెలబ్రేషన్ చేస్తారో ఐపీఎల్ ఓపెనింగ్ కూడా ఆ లెక్కలో సెలబ్రేషన్స్ చేస్తున్నారు రాధిక. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే మస్తు సంబరంగా ఉన్నారు. ఫస్ట్ ఆడేది మేమే, గెలిచేది మేమే, ఆఖరికి కప్పు గుట్ట మాదే అని చెప్పి ఇవాళ పక్క కోహ్లీ సారు సెంచరీ కొట్టుడు ఖాయం అని చెప్పి సోషల్ మీడియాలో మస్తు పోస్టులు పెడుతున్నారు రాధిక. అంతేకాదు లోపట బెట్టింగ్లు గుట్ట బగ్గ నడుస్తాయి. ఈ ఐపీఎల్ మ్యాచ్లా బెట్టింగ్ల మీద గుట్ట పోలీసులు బాగానే హెచ్చరికలు జారీ చేసిర్రు రాధికో. జీడిగింజకు సిగ్గుందా అంటే నల్లగున్నా, నాకెందుకు సిగ్గు అన్నదట. ఆయన ఈ బెట్టింగ్ వాళ్ళు మారరు పాడుగారు. సరే గాని నన్ను ఎప్పుడు తోలుకపోతున్నావు క్రికెట్కి మరి? ముద్దుగున్నది. ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే సుట్టకు నిప్పడిగిందంట నీ అసంటోడు. అట్లుంటది మా రాధికతోని. చినుకు చినుకు అందలతో చిట్టపట్ట చిరు జల్లులతో డాన్స్ వేసుకోవచ్చు. అరే ఏమైంది గట్ల డాన్స్ చేస్తున్నావు పిచ్చి పట్టినట్టు? ఏందో ఏమో అసలు ఇంత కూడా అర్థమవుతలేదు. నిన్నమ్మో నడదాకానేమో పొట్టు ఎండగొట్టింది, ఇవాళ ఏమో ఇంత చల్లగా ఉన్నది. ఏందో ఏమో కదా. ఎగిరింది చాలు కానీ పోయి బట్టలు ఆరేసిన తీసుకొని రాపో. ఉత్తగా చేతులు ఊపుకుంటా వచ్చే కంటే బట్టలు పట్టుకొట్టేంది? నువ్వు అమ్మలెక్క ఇట్లా డాన్స్ చేస్తుంటే నేను పోయి బొమ్మలెక్క తీసుకొని రావాలనా బట్టలు? అబ్బో తెచ్చినావు తీ గాని మన దగ్గరనే పడుతుందా అంతటా పడుతుందా ఈ వాన? మన దగ్గరనే కాదే అంతటా పడుతున్నది వాన. ఉరుములు మెరుపులతో కూడిన వాన దబాయించి పడుతున్నది రాధిక. 3-4 రోజుల దాకా వాతావరణం ఇట్లనే చల్లగా ఉంటదంట. మొన్నటిదాకా ఎక్కువ ఎండలు కొట్టేసరికి ఇప్పుడు వాన దబాయించి పడేసరికి మస్తు సంతోషపడుతున్నారు రాధిక పట్నం ప్రజలంతా. అబ్బా ఈ 2-3 రోజులే కాదు, ఈ ఎండాకాలం అంతా వాన గిట్లనే పడాలి. మంచిగా చినుకు చినుకు అందలతో డాన్స్ వేసుకోవచ్చు. అబ్బో దీని డాన్స్ చూస్తుంటే సంవత్సరం అంతా వాన పడేటట్టే ఉంది కదా. నేను యాక్టింగ్ చేస్తే ఇక అందరూ ప్రేక్షకులు ఇట్లా స్టెప్పులు వేయాలి. నా మీద పేపర్ చదివితే ఇట్లా పేపర్ల లోపలికే పోవాలి. ఇదేమనుకుంటారు, ఇది ఆయుధం. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ చేతులు ఎట్లుంటుందో నా చేతులు అట్లుంటుంది. ఒక్కటేసారి ఇట్లా దుంకి ఇట్లా కచ్చా పిచ్చా 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 ఇట్లా నరికి పడేస్తా అందరినీ. అప్పుడు ఉన్న వాటిలు మొత్తం నాకే వస్తాయి. కాదురా నీకేమన్నా పిడిసి వచ్చినా అదరంతా గట్ల చేస్తానవు? రాధిక ఆవు, నువ్వు ఉత్తమ అవార్డులన్నీ నాకే వస్తాయి. సమంత మేడంకి వచ్చినప్పుడు నాకు రాదా చెప్పు? కాదురా సమంతకి ఏం అవార్డు వచ్చిందిరా? సమంత మేడంకు ఓటీటీలా ఉత్తమ నటి అవార్డు వచ్చింది రాధిక. పాపం 2 ఏళ్ల సంది ఒక్క సినిమా కూడా చేయలేదు, మొత్తము వెబ్ సిరీస్లలోనే యాక్టింగ్ చేసింది. ఈ వెబ్ సిరీస్లతోనే బాలీవుడ్ ప్రేక్షకులకు మస్తు దగ్గర అయ్యింది. దేశవ్యాప్తంగా ఉన్న సమంత ఫ్యాన్స్ మొత్తం ఓటీటీలా ఎగబడి సమంత సినిమాలు, సమంత యాక్టింగ్ చేసిన వెబ్ సిరీస్లు చూసుడు స్టార్ట్ పెట్టిర్రు. ఇక ఇంకేముంటుంది చెప్పు, ఓటీటీ మొత్తం షేక్ అయిపోయింది. సమంత క్రేజ్ చూసి, సమంత యాక్టింగ్ చూసి ఓటీటీ ఉత్తమ నటి అవార్డు ఇచ్చింది సమంత మేడంకు. అబ్బా సమంత యాక్టింగ్ ముద్దుగానే ఉంటది అని ఇక పవన్ కళ్యాణ్ సారు వీరమల్లు సినిమా ఎప్పుడు వస్తుందిరా? హరిహర వీరమల్లు సినిమా డబ్బింగ్ షురూ అయింది రాధిక. మేకర్స్ అయితే ఆ పోస్టర్ కూడా రిలీజ్ చేసిర్రు. ఈ సినిమాలో యాక్టింగ్ చేసిన వాళ్ళందరూ మొదలు డబ్బింగ్ షురూ చేస్తుర్రు. వీళ్ళందరూ డబ్బింగ్ చెప్పినాక ఆఖర్లో పవన్ కళ్యాణ్ సారు డబ్బింగ్ చెప్తాడు. ఇక డబ్బింగ్ చెప్పినాక ఇంకేముంటుంది చెప్పు, హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల దగ్గరికి వస్తుంది. ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి రాధికో. అబ్బా నాకు పవన్ కళ్యాణ్ సార్ అంటే పానము. గా సినిమా ఎప్పుడు వస్తుందో గివిడు ఎప్పుడు తోలుకపోతాడో ఏమో. అబ్బో గా సినిమా జర్రంతా లేట్ రిలీజ్ అయితే బాగుండు, నాకు పైసలన్నీ మిగులుతాయి. అట్లుంటుంది మళ్ళీ స్టైల్ గాతో.